Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. వెల్కమ్ టు థర్డ్ డే సిరీస్ ఆఫ్ పాలిటీ అండి. మనది థర్డ్ డే ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేస్తున్నాము. మీకు తెలిసే ఉంటుంది, మనం పాలిటీ సబ్జెక్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. మీరు అప్కమింగ్ యూపీఎస్సీ 2026 అయినా, ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ ప్రిపేర్ వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా, ఫాలో అవ్వండి. ఓకే, టాపిక్ 3 సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ రిగార్డింగ్ ద సోర్స్ అండ్ బారోడ్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. మీకు జనరల్గా ఒక రఫ్ ఐడియా ఉంటే, ఫస్ట్ మనము స్ట్రక్చరల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి. కాన్స్టిట్యూషన్ని ఎలా చదవాలంటే, మీరు పొలిటికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఫిలాసఫికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, స్ట్రక్చరల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి పొలిటికల్ పార్ట్, మేజర్గా పొలిటికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి, మనము యూకే నుంచి తీసుకున్నాము. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళే కదా మనల్ని పరిపాలించింది, కాబట్టి మేజర్గా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో అవే మనం తీసుకున్నాం. ఇంకోటి స్ట్రక్చరల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, పొలిటికల్ పార్ట్, స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి. స్ట్రక్చరల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నామండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాము. ఓకేనా. ఫిలాసఫికల్ పార్ట్ లైక్ ఫండమెంటల్ రైట్స్ ఇలాంటివి. ఫిలాసఫికల్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఫిలాసఫికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి, యుఎస్ఏ నుంచి తీసుకున్నాము. ఓకేనా, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. స్ట్రక్చరల్ పార్ట్ అంటే ఇన్స్టిట్యూషన్స్ అవి ఎలా ఉన్నాయి అవి చూస్తాము. పొలిటికల్ పార్ట్ అంటే ఆల్రెడీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్, పార్లమెంట్ ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఏముండాలి ఇండియాలో, బాడీస్ది, ఇన్స్టిట్యూషనల్ బాడీస్ అది అంటారు అనమాట. ఫిలాసఫికల్ పార్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అలాంటివి అనమాట. యుఎస్ఏ నుంచి తీసుకున్నాం మేము. ఓకేనా, ఇలా మనం ఒక క్లారిటీగా చదివితే బాగుంటుందండి. ఎగ్జామ్లో ఈజీగా ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. ఓకే, చలో చూద్దాం. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, యుఎస్ఏ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అంట, సోర్స్ కంట్రీ యుఎస్ఏ ఫండమెంటల్ రైట్స్ అని అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. యూకే పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నామా అని అడుగుతున్నాడు. ఐర్లాండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అని అడుగుతున్నాడు. చూడండి, యుఎస్ఎస్ఆర్ 5 year ప్లాన్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంట. కరెక్టా లేదా ఒకసారి. యుఎస్ఎస్ఆర్ అంటే జర్మనీ అండి, సారీ రష్యా మీకు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా, జర్మనీ అంటే వీమర్ కాన్స్టిట్యూషన్ అనమాట. వీమర్ అనేవాళ్ళు అప్పట్లో, జర్మనీని వీమర్ కాన్స్టిట్యూషన్ అనేవాళ్ళు. ఓకేనా, ఓకే రైట్, వీమర్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, రైట్, ఇలా ఉండేదన్నమాట. ఓకే, చూడండి ఆప్షన్స్ చూడండి, అటెంప్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం ఆన్సర్. చూడండి, ఫండమెంటల్ రైట్స్ యుఎస్ఏ నుంచి తీసుకున్నది ఎస్ అండి. ఇంకా ఏం తీసుకున్నామంటే జ్యుడిషియల్ రివ్యూ కూడా తీసుకున్నాం యుఎస్ఏ నుంచి. జ్యుడిషియల్ రివ్యూ కూడా మనము యుఎస్ఏ నుంచి తీసుకున్నాం.